ఎవ్రీవన్, ఎలా అన్నారు అందరూ? సో ఈ వీడియో రికార్డ్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ పైనే అవుతుంది. బట్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. నేను ఒకరోజు ప్యారిస్లో ఏం చేశాను అన్నది చూద్దాము. యూజువల్గా సండేస్ నేను కొంచెం బయట స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ వీక్లీ 1 డే, సండే కాకపోయినా. ఎందుకంటే మొత్తం వీక్ హెక్టిక్ ఉంటాం. పైగా మనం ప్యారిస్లో ఉన్నాం కాబట్టి మనకు మ్యూజియంస్ కానీ ఏదైనా ఫ్రీ అనమాట. ఒక హాఫ్ డే ఒక 3-4 అవర్స్ మన డే నుంచి బయటకు తీసుకుని ఇలా బయట వెళ్ళినప్పుడు ఒక మ్యూజియంకి వెళ్ళిపోవచ్చు, ఫ్రీగా వెళ్ళవచ్చు, డబ్బులు కట్టక్కర్లేదు. సో అంటే ఫ్రీ కాబట్టి వెళ్తున్నాము. పైగా మనం ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కలిగి కట్టేస్తాం కార్డ్కి ముందే. సో ఏం కట్టకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా బయటకు రావచ్చు అనమాట. ఇది కాన్సియరాజరీ అని ఒక ప్లేస్కి వెళ్తున్నాము. కాన్సియరాజరీ అంటే జైలు లాగా ఉంటుంది. మీకు చూపిస్తా, దాని హిస్టరీ కూడా చెప్పని ట్రై చేస్తాను నాకు తెలిసినంత. ఇది సెయింట్ చాపెల్ చర్చ్ పక్కన ఉంటుంది ప్యారిస్లో. ఆ చర్చ్ చాలా ఫేమస్ అనమాట. అక్కడికి తీసుకువెళ్తాం మిమ్మల్ని ఒక రోజు నాతో పాటు. బట్ ఈరోజు మనం కాన్సియరాజరీకి వెళ్తాము. ఇది ఒక పాత జైలు. అంటే 1200, 1300 ఆ టైంలో ఇది ఒక రాజ కుటుంబీకులు, అంటే కింగ్స్ ఫ్యామిలీ వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే రాయల్ ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్, ఫ్యామిలీ కాదు వాళ్ళ బంధువులు ఉండేవాళ్ళు. బట్ ఆ తర్వాత దాన్ని జైలుగా మార్చారు. ఇక్కడ ఈ వాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాజకుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు. వాళ్ళ ప్రతి ఒక్కరి పేరు ఈ రూమ్లో ఉంటుందన్నమాట. అంటే ఈ వాల్ అంతా కూడా వాళ్ళ పేరుతో నింపేశారు. అండ్ అలాగే ఈ స్క్రీన్ మీద వాళ్ళ పేరు టైప్ చేస్తే మనం సెలెక్ట్ చేస్తే వాళ్ళ హిస్టరీ అంతా వస్తుంది. సో ఇది చూడండి ఎట్లా ఉంది. ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్లేసెస్ లాగా అనమాట. చూడండి లోపల ఎంత ఓల్డ్గా ఉందో. వీటిల్లో జనాలని ఇక్కడ పెట్టి బంధించే వాళ్ళు, జనాలని చంపి ఇక్కడ ఉరి తీసేవాళ్ళు కాదు, కానీ ఇక్కడ పెట్టి కఠిన కారాగార శిక్షలు అంటారు కదా, అలాంటి ఒక ప్లేస్ అనమాట ఇది. ఇది ప్యారిస్లో నాకు ఐడియా లేదన్నమాట ఇది ఏంటని కూడా. బట్ నా ఫ్రెండ్ పిలిచింది వెళ్దామని. సో తనతో పాటు వచ్చాను. నాకు దీని హిస్టరీ కూడా తెలియదు, ఈరోజు తెలుసుకుంటున్నాను. ఇక్కడ మారియా యాంటోనెట్ అని ఒక ఆమెని ఉరి తీసినారు. అసలు జైల్లో పెట్టారు. ఇక్కడ ఉరి తీయలేదు, సారీ. ఆమెను ఇక్కడ జైల్లో పెట్టారు. ఆమె ఒక మాజీ క్వీన్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఆమె హస్బెండ్, ఆమె ఇద్దరు ఆ రాజ్యాధికారం నుంచి దిగిపోయిన తర్వాత రాజ్య వ్యతిరేకి ఆర్ సంథింగ్ అలా శిక్ష వేశారనమాట. రాజద్రోహి అంటారు కదా. సో ఆ యాంగిల్లో శిక్ష వేశారు. మీకు బాహుబలి సినిమా గుర్తే, మన సినిమాలన్నీ ఎన్ని లేవు. సో యా, హిస్టరీ సినిమాలు అవన్నీ. ఇదంతా క్రిస్టియానిటీ కూడా కొంచెం చాలా ఎక్కువ అనమాట. మీకు తెలుస్తూనే ఉంటుంది. ప్యారిస్లో దే ఫాలో ప్యూర్ క్రిస్టియానిటీ. ఇక్కడ మారియా యాంటోనెట్ ఉన్న రూమ్ మాత్రం కొంచెం బ్యూటిఫికేషన్ చేశారు. మిగిలిందంతా పాడుబడిపోయిన బంగ్లాలానే ఉంటుంది. ఈమె క్వీన్గా ఉన్నప్పుడు లిటరలీ అరెస్ట్, అంటే క్వీన్గా దిగిపోయిన తర్వాత ఈమెను జైల్లో పెట్టారు కదా. సో సెక్యూరిటీ కూడా బాగా పెట్టారనమాట ఈ రూమ్లో. ఒక పక్క అంటే ఈ రూమ్లో ఒక సైడ్ ఆమెను పెట్టి ఇంకొక సైడ్ ఆమె ఒక సెక్యూరిటీ లాగా జనాలను పెట్టారంట. సో అదంతా ఇక్కడ ఏదో రాసున్నారు. మనకు సగం అర్థమై సగం అర్థం కాదు. బట్ యా, ఇక్కడ ఈ ఎగ్జాక్ట్ స్పాట్లో మారియా యాంటోనెట్ని అంటే ఒక మాజీ మహారాణిని ఇక్కడ ఉంచారు. ఈమెని తర్వాత కొన్ని రోజుల తర్వాత మొత్తం హియరింగ్, అంటే ఒక కోర్టులో అంతా హియరింగ్ అయిన తర్వాత ఇప్పుడు ప్యాలెస్ ది లా కాంక్రోడ్ అని ఉంటుంది ప్యారిస్లో. ఇట్స్ అ వెరీ బిగ్ స్క్వేర్. ప్యారిస్లో చాలా, అంటే మీకు అక్కడ చాలా ప్రొటెస్ట్ కానీ లేకపోతే ఈవినింగ్ టైం వాక్కి పోవాలన్నా చుట్టుపక్కల రెస్టారెంట్స్ చాలా బాగుంటుంది ప్యాలెస్ ది లా కాంక్రోడ్ అన్నిటికీ. అంటే ఇట్స్ వెరీ బిగ్ స్క్వేర్. సో అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉరి తీసినారనమాట ప్యాలెస్లో. బట్ ఆ ప్యాలెస్ ముందు చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా టూరిస్ట్గా వచ్చినప్పుడు వెళ్ళి చూడొచ్చు, ఖచ్చితంగా బాగుంటుంది అది. బట్ ఇది చాలా చిన్న ప్లేస్ అనమాట. కాన్సియరాజరీ మొత్తం బిల్డింగ్ 2 floors కూడా లేదు. ఇక్కడ హిస్టరీ అంతా ఉంది. చదవాలనుకుంటే స్క్రీన్ పాస్ చదువుకోండి. నాకు హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ మరీ అంత పెద్ద హిస్టరీ బఫ్ కాదు నేను. ఐ జస్ట్ లిజన్ టు స్టఫ్. అంటే ఎవరైనా చెప్తే వింటా, కానీ నాకు చదివే అంత, తెలుసుకునే అంత నాలెడ్జ్, ఇంట్రెస్ట్ హిస్టరీ మీద లేదు. బట్ ఇక్కడ హిస్టరీ ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఈ జైళ్ళల్లో చాలా మందిని పెట్టి హింసించినారు. అది చాలామంది ఫ్రాన్స్ ఇండిపెండెన్స్ కోసం, ఇండిపెండెన్స్ అని చెప్పడం కన్నా రెవల్యూషన్ అనమాట. అంటే ఈ రాజ్యాలు అధికారాలు పోవడం కోసం చాలామంది ఫైట్ చేస్తున్నారు. బట్ వాళ్ళందరినీ ఇక్కడ పెట్టి హింసించారనమాట. ఇండిపెండెన్స్ కోసం కాదు, ఇట్స్ ఫర్ రెవల్యూషన్. అంటే రాజ్యాధికారం ప్రజలకు రావాలి, ఒక్కరి దగ్గరే డబ్బులు ఉండకూడదు. ఈవెన్ ఫ్రెంచ్ నౌ బిలీవ్ ఒక్కరి దగ్గరే డబ్బులు ఉండకూడదు అని. బట్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్లో ఒకరు టాప్ 3లో ఇక్కడే ఉంటాడు. సో ఐ డోంట్ నో ఇంకేం చెప్పాలో.
బట్ ఈ బిల్డింగ్ మాత్రం చాలా బాగుంది బయట నుంచి. చాలా హిస్టారికల్ బిల్డింగ్ కదా, చాలా చాలా బాగుంది. అదేంటి అంటే మనం మామూలుగా మనకు ఇలాంటి ప్లేస్ ఉంటే ఇండియాలో ఎక్కడైనా యూఎస్లో ఏంటంటే మనం కొట్టేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేస్తాము. కానీ ఇక్కడ వాళ్ళ హిస్టరీని ప్రిజర్వ్ చేస్తూ ఈ బిల్డింగ్స్ ఇలానే ఉంచారు. ఇది పాత బిల్డింగ్ అనమాట. నాకు తెలిసి దీనివల్ల ఉపయోగం కూడా ఏం లేదు, బట్ ఒక మెమరీ లాగా అలా ఉంచేసారు ఈ బిల్డింగ్ని. నాకు అది బాగా నచ్చింది. మనం అంతే అయిపోయింది. దిస్ ప్లేస్ కథం. టూ ఫ్లోర్స్ ఉంది. ఇక్కడ నుంచి బయట వచ్చిన తర్వాత ఇది సువెనియర్ షాప్ అనమాట. ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఎవరు కొనరు, ఎక్కువ ఇవి కొనేది యూఎస్ వాళ్ళు అనమాట. ఎక్కువ యూఎస్ వాళ్ళు కొంటారు. ప్రైజెస్ 3-4 టైమ్స్ ఉంటాయి ఒక్కొక్క ఐటెంకి. ఇక్కడ ఏ షాప్లో మనం కొనడానికి కూడా మనకు ధరలు అందుబాటులో కూడా ఉండవు. అని ట్రై చేయకండి. మరీ ఎవరికైనా ఇంప్రెస్ చేయాలి అనుకుంటే బాస్కి ప్రమోషన్ కోసం ఏమన్నా లూవ్లో అట్లా కొనుక్కోండి, ఇక్కడ కొనక్కర్లేదు. బట్ కన్సియరాజరీలో మాకైతే టికెట్స్ అవసరం లేదు. మీరు టికెట్స్ తీసుకోవాలి, ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు, ఆర్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మీరు 26 years కన్నా తక్కువ అంటే స్టూడెంట్ అయితే అగైన్ మ్యూజియంస్ కానీ అన్నీ ఫ్రీ అనమాట. సో నేనేం చేస్తున్నా అంటే 26 వచ్చేలోపు అన్నీ చూసేద్దామని. నా ఫ్రెండ్కి 25 అనమాట. సో తను అన్నీ చూసేస్తుంది. నాకు ఇంకా 3-4 years ఉంది. బట్ అగైన్ ఇక్కడ యూలో కన్నా 26 లోపల అంటే మొత్తం అన్నీ ఫ్రీ అనమాట. చాలా మ్యూజియం అన్నీ ఏం చెప్పను, బట్ చాలా వరకు ప్యారిస్లో ఫ్రీ అనమాట. సో ఇదంతా కూడా ఓల్డ్ ఇక్కడ చాలా చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. మేము ప్యారిస్లో బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ ఒక సండే కాబట్టి ఇలా కనబడుతుంది అనమాట. రోజు ఇంత బ్యాండ్ ఉండదు, సమ్మర్లో ఉంటాయి. వింటర్లో సండేస్లో ఇలా బ్యాండ్ ఏమో పర్ఫామ్ చేయదన్నమాట. ఇది వచ్చి ప్యారిస్లో నోట్రడామ్ పక్కన చేస్తున్నారు. నోట్రడామ్ ఇస్ వెరీ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్. ఒలింపిక్స్ అప్పుడు ఇలాంటివి చాలా చాలా జరుగుతాయి అన్నమాట. ప్యారిస్ వాళ్ళందరూ ఫుల్ హంగ్రీగా ఉంటారు ఇలాంటివి జరిగినప్పుడు. అంటే ఇంత జనాలను చూసినప్పుడు ఇట్స్ గోనా బీ హెక్టిక్. ఒలింపిక్స్కి హోటల్ ప్రైజెస్ పెంచేస్తున్నారు. కొంతమంది హౌస్ ఓనర్స్ రెంట్స్ పెంచుతున్నారు. ఎయిర్బిఎన్బీస్ ఎక్కువ అవుతున్నాయి. గవర్నమెంట్ కంట్రోల్స్ వచ్చేసాయి అన్నిటి మీద. ఎయిర్బిఎన్బీస్ ఉండకూడదు కొత్తవి, ఇట్లా చాలా చాలా రూల్స్ ఉన్నాయి. రెంట్ ఇంక్రీజ్ చేయకూడదు అని. అట్లా కొన్ని రెసిడెన్సెస్ స్టూడెంట్స్ని వెకేట్ చేపిస్తున్నాయంట. బట్ మాకు అట్లా లేదనమాట. సో చాలా చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఏది నమ్మాలో కూడా తెలియదు. బట్ ఎస్, ఒలింపిక్స్ కోసం చాలా జరుగుతున్నాయి అన్నమాట ప్యారిస్లో. లైక్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బీ రివాంప్డ్. జూలై, ఆగస్ట్, ఈ సెప్టెంబర్ ఈ మంత్స్లో ఒలింపిక్స్ అండ్ పారా ఒలింపిక్స్ జరుగుతాయి ప్యారిస్లో. నేను ఎలాంటి పార్టిసిపేషన్ చేయట్లేదు. వాలంటీరింగ్ చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ వద్దు అని ఫిక్స్ అయ్యాను అనమాట. ఆ జనాలు ఆ హడావిడిలో ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అనిపించింది. ఇట్స్ టూ హెక్టిక్. మనకు ఏమైనా హెల్త్ ఇబ్బంది అయినా ఫుల్ డే నిల్చొని ఎండల్లో నిల్చోవాలి, చూసేవాళ్ళు కూడా దిక్కులేరు మనకు. సో నేను నా ఫ్రెండ్కి ఎమోషనల్గా సపోర్ట్ ఇస్తాను అని చెప్పాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు. బట్ ఈరోజు ఎందుకో ఇక్కడ మాత్రం ప్రతి దగ్గర మ్యూజిక్ ఎవరో ఒకరు ప్లే చేస్తూనే ఉన్నారు. ఇది నోట్రడామ్ అనమాట. మామూలుగా అయితే దాని స్కెడ్యూల్ ఒలింపిక్స్కి ముందు ఉంది, ఓపెనింగ్ స్కెడ్యూల్. బట్ ఇప్పుడు డిసెంబర్ 2024 ఈ ఎండ్ కల్లా ఓపెన్ చేస్తారు అట్లా ఉన్నారు. మేబీ అప్పటికి కూడా డౌటే, బట్ చేస్తా అంటున్నారు. దీని డొనేషన్ ఎక్కువ ఇచ్చింది చెప్పా కదా. లూయి విటాన్ CEO, వాళ్ళ ఫ్యామిలీ బెర్నార్డ్ ఆర్నాల్డ్ LVMH గ్రూప్కి CEO అనమాట. అతను ఫ్యామిలీ ఎక్కువ డొనేషన్ ఈ చర్చ్కి డొనేషన్ వచ్చిందంట. వాళ్ళ ఫ్యామిలీ చాలా చాలా రిచ్, మీకు తెలిసే ఉంటుంది. ఎలన్ మస్క్ తర్వాత అతనే రిచ్ అనమాట. ఒకసారి అయితే ఎలన్ మస్క్ కన్నా అతనే రిచ్ ఉండేడు, బెర్నార్డ్ ఆర్నాల్డ్. సో అతను లగ్జరీ కంపెనీస్ అన్నిటికీ ఓన్ చేస్తాడనమాట. అంటే ఒక హ్యాండ్ బ్యాగ్ 10 లక్షల కంపెనీ ఇతనే. సో అండ్ దెన్ ఇది ఇక్కడ హోటల్ ది వీల్ స్క్వేర్ అనమాట. ఇది ఏంటంటే ఇక్కడ ఎక్కువ టూరిజం ఆఫీస్ ఉంటుంది, సిటీ ఆఫీస్ ఉంటుంది. ప్యారిస్ ఒలింపిక్స్కి కూడా ఇదే మెయిన్ అరీనాగా ఉండబోతుంది అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీస్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మీరు బోర్డ్స్ కూడా చూడొచ్చు, ప్యారిస్ 2024 అని రాస్తుంది ప్రతి దగ్గర. హోటల్ ది వీల్ స్క్వేర్ ఏంటంటే అగైన్ ఇట్స్ గెటింగ్ సో రెడీ ఫర్ ఒలింపిక్స్. ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే తెలియదు, బట్ లాట్ ఆఫ్ గోయింగ్ టు హ్యాపెన్. దీని దగ్గరలో ఎక్కడో బాస్కెట్బాల్ కూడా గేమ్ కూడా జరుగుతుంది. సో ఇక్కడ చాలా చాలా హ్యాపెనింగ్ ఉందన్నమాట ప్యారిస్లో. చూద్దాం ఏమవుతుందో, ఒలింపిక్స్ ఎలా ఆర్గనైజ్ చేస్తారో. సెక్యూరిటీ కూడా చాలా బ్రిటిష్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటున్నారంట. ఈవెన్ ఫ్రెంచ్ ఫోర్సెస్ సరిపోవని చెప్పి సెక్యూరిటీ థ్రెట్స్ అయితే ఉన్నాయి. అగైన్ అది కూడా ఒక రీజన్ నేను పార్టిసిపేట్ చేయకపోవడానికి. బట్ ఇంకా ఇది బాస్కెట్బాల్ హిస్టరీ కొంచెం ఏదో రాసున్నారు. సో లాట్ ఆఫ్ ఇక్కడ స్పోర్ట్స్కి బాగానే సపోర్ట్ చేస్తారనమాట. అదే ఫుట్బాల్, బాస్కెట్బాల్, ఇంకా చాలా గేమ్స్ ఆడుతారు. సైక్లింగ్ ఫేమస్. టూర్ ది ఫ్రాన్స్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఒక ఈవెంట్ ఉంటుంది, చాలా ప్రెస్టీజియస్గా ఉంటుంది. సో స్పోర్టింగ్ ఇస్ లైక్ అ బిగ్ థింగ్ హియర్. ఇది ఐ డోంట్ నో, ఇంకా మేము ఏదో నడుస్తూ పోతున్నాం అనమాట. ఆ రోజు నేను ఆల్మోస్ట్ ఒక 10 kilometers నడిచాను. ఎందుకో కూడా తెలియదు. మొత్తం రోడ్లు ఎక్కడుంటే అక్కడ ప్రతి షాప్కి లోపల వెళ్ళి కొంచెంసేపు అట్లా విండో షాపింగ్ చేసి తర్వాత ఇక్కడ నుంచి
ఇది లెమరీ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి బాస్టల్ వెళ్తున్నాము, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. నాకు గుర్తు. అండ్ అగైన్ ఆ రోజు మేము ఈ సండే రోజు వచ్చాం బయటికి. సో కొంచెం షాప్స్ అవన్నీ కూడా కొన్ని క్లోజ్ చేస్తారనమాట. కొన్ని చాలా ఓపెన్ ఉంటాయి, బట్ కొన్ని క్లోజ్ ఉంటాయి. అండ్ సమ్మర్లో అయితే అన్నీ ఓపెన్ ఉంటాయి. వింటర్ కాబట్టి దే ఆర్ క్లోజింగ్ సమ్ థింగ్స్, ఎందుకంటే వాళ్ళకి వింటర్లో షాప్స్ జరగవు కూడా, టూరిస్టులు ఎక్కువ రారు కాబట్టి. సో దే క్లోజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. మేము ఇలాంటప్పుడే బయట వెళ్ళాలన్నమాట, ఎందుకంటే జనాలు తక్కువ ఉంటారు కాబట్టి. నేను వెళ్ళిన వీకెండ్ ఏం జరగట్లేదు ప్యారిస్లో, సో అట్లా బయట వెళ్ళాము. ఇది ఒక కెఫే అనమాట, రెస్టారెంట్ కెఫే అట్లా టైప్. నా ఫ్రెండ్ ఒక ఆనియన్ సూప్ తీసుకుంది, నేను ఒక కాఫీ తీసుకున్నా. ఫ్రాన్స్లో ఆనియన్ సూప్ ఇస్ వెరీ వెరీ చాలా ఫేమస్ పార్ట్ ఆఫ్ ద క్యూజిన్ అనమాట. ఆనియన్ సూప్ చాలా చాలా ఇష్టపడతారు ఇక్కడ. బట్ దట్స్ కంప్లీట్ క్యూజిన్, అంటే వాళ్ళ ఫుడ్లో అది ఒక పార్ట్. అండ్ నేను ఎప్పుడు బాస్టల్లో ఇట్లా M1 పైన వెళ్తుందని నాకు తెలియదు అనమాట. నేను చాలా షాక్లో ఉన్నాను, అందుకే జస్ట్ వీడియో తీశాను. నేను ఎప్పుడు ఈ స్టేషన్ ఎక్కలేదు, నేను సెయింట్ పాల్ అట్లా ఎక్కాను తప్ప ఎప్పుడు బాస్టల్లో మెట్రో ఎక్కలేదు. సో ఫస్ట్ టైం అది కూడా M1 ఎక్కలే. సో M1 పైన వెళ్తుందని ఒక షాక్ అనమాట. నేను ఎందుకంటే M1 రోజు తీసుకుంటాను, నాకు ఇంటి దగ్గర అంటే ఏ పని మీద బయట పోవాలన్నా ఆల్మోస్ట్ రోజు, అంటే వీక్లీ అట్లీస్ట్ 3-4 టైమ్స్ M1 ఎక్కుతాం. అంటే ప్యారిస్ నుంచి పార్టైం పోవాలన్నా, బయట వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా. సో చెప్పా కదా, ప్యాలెస్ ది లా కాంక్రోడ్ అని ఒక ఫేమస్ ఏరియా ఉంటుందని. అక్కడికి రావాలంటే ఈ ట్రైన్ M1 ఎక్కి కాంక్రోడ్లో దిగేస్తే సరిపోతుంది. బయటకు రాగానే యూ కెన్ సీ దాట్. అగైన్ మెట్రో ప్యారిస్లో చాలా హెల్ప్ ఉంటుంది అనమాట, ఎందుకంటే చీప్గా అంటే కంపారిటివ్లీ ట్యాక్సీస్ చాలా చాలా, అంటే ఊబర్ లాంటివి చాలా చాలా ఎక్స్పెన్సివ్. సో బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడము, ఎందుకంటే ఊబర్ ఒక్కసారి వాడితే 1000 రూపీస్ బయటకు తీయాల్సిందే, జాబ్ నుంచి అట్లీస్ట్ 900,000 అట్లా బయటకు తీయాల్సిందే. సో అంత అవసరం లేదు కాబట్టి హ్యాపీగా మీరు మెట్రో వాడేయచ్చు. సిటీ మ్యాపర్ అండ్ గూగుల్ మ్యాప్స్ ఉంటే సరిపోతుంది. ఈ 2 యాప్స్తో మొత్తం మేనేజ్ చేసేయచ్చు డబ్బులు. అండ్ చాలామంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళేటప్పుడు వేరే స్కామ్స్కి గురవుతున్నారు, అది కూడా నేను చెప్తాను, ఒకరోజు చేస్తాను. బట్ మీరే వెళ్ళి కార్డ్ నుంచి కట్టుకోండి అనమాట. డైరెక్ట్గా ఇంకా ఆ రోజు ఇంకా ఐమ్ కమింగ్ హోమ్. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో ఇట్స్ అ ఫుల్ బిజీ డే. ఐమ్ హ్యాపీ బిజీ డేస్ ఉన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. యువర్ సపోర్ట్ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ అదర్ వీడియోస్. ఈ వీక్ కొంచెం ఎక్కువ వీడియోస్ రావాలని ట్రై చేస్తున్నాను టు కాంపెన్సేట్ ఫర్ ద లాస్ట్ 10-15 days lack of videos. So thank you so much for your support.